శివయ్య బాగున్నావా? మేము బాగున్నాం. శివయ్య గారు చాలా రోజులు అవుతుంది ఎక్కడ ఉంటున్నారు? మా కొడుకు జాబ్ వచ్చింది, అందుకని పట్టణంలో ఉంటున్నాం. మొన్ననే ఊరికి వచ్చినాం. ఎవరైనా అమ్మాయి ఉంటే మంచి అమ్మాయి ఉంటే పెళ్లి చేద్దామని చూస్తున్నాం. ఎవరో ఎందుకే, మన మల్లెడ్డి బిడ్డ ఉన్నది కదా, మంచిగా చదువుకున్నది, ఇంటి పనులు వంట పనులు అన్నీ వస్తాయి. సరే మంచిది, మావాడిని ఆదివారం నాడు రమ్మంట. పిల్లకి నచ్చితే పెళ్లి చేద్దాం. సరే మంచిది. ఎన్ని రోజులు ఎదురు చూసినందుకు మంచి సంబంధమే దొరికేటట్టున్నది. ఆ తల్లి లేని పిల్లకు ఈ దేవుని దయవల్ల అంత మంచి జరుగుతాయి. బుజ్జి ఒకసారి ఇటు రారా. బాపు టిఫిన్ తేవాలా? తింటానికి కూర్చోరా బుజ్జి. ఏంది బాపు? బిడ్డ ఇక నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా? పెళ్ళా? ఇప్పుడే ఎందుకు బాపు? అయినా నేను పెళ్లి చేసుకొని పోతే నీ మంచి చెడ్డ ఎవరు చూస్తారు? నా సంతోషం కోసం నేను నీకు దూరం ఉండలేను బాపు. ఎందుకు రంది పడుతున్నావురా? నీకు లగ్గమైన తర్వాత వారానికో 10 రోజులు చూసుకోవా? చూస్తా కానీ అబ్బాయి వాళ్ళు ఎక్కడ బాపు? మన ఊరే, కాకపోతే వాళ్ళు హైదరాబాద్ ఉంటారు. పిల్లవాడు సాఫ్ట్వేర్ నౌకరీ చేస్తాడు. వచ్చే ఆదివారం నేను చూస్తానికి వస్తా అన్నారు బుజ్జి. సరే బాపు, టిఫిన్ పెట్టుకొస్తా, నువ్వు పోయి చేతులు ఆడుకో, టిఫిన్ తినవు. హాయ్ ఫ్రెండ్స్, ఆదివారం నా పెళ్లి చూపులు. మా ఆయన ఎలా ఉన్నాడో మీకు చూపిస్తా. మల్లెడ్డి నా కొడుకు శ్రీరామ్, భార్య లక్ష్మి. అన్నయ్య గారు, అమ్మాయిని ఎంతసేపు లోపల దాచి పెడతారు, మాకు చూపెట్టారా? ఎందుకు తెచ్చా బుజ్జి? కాఫీ అడగరారా? శ్రీరామ్, ఎట్లుంది నా పిల్ల? ఇగో ఈ కాఫీ లెక్కనే ముద్దుగుంది పిల్ల. శివ బుజ్జి ఇస్తుంది, లోపలికి వేస్తా. సరే పోయినా. నేను అబ్బాయితో మాట్లాడాలి బాపు, ఒకసారి రమ్మను. అబ్బాయి ఏమనుకుంటాడే? ఏమనుకుంటాడు? ఒకసారి రమ్మని చెప్పు బాపు, ప్లీజ్ బాపు. అయినా నేనేమన్నా నువ్వు పుట్టిన సంవత్సరంలో పుట్టినా, ఈ జనరేషన్లో పుట్టినా? పోయి రమ్మని చెప్పు బాపు, ప్లీజ్ బాపు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే సరే పిలుస్తా. హాయ్ ఫ్రెండ్స్, నాకు కాబోయే శ్రీవారు వస్తున్నారు. మీకు కూడా చూపిస్తా, లైవ్లోనే ఉండండి. బాబు బుజ్జి నీతో ఒకసారి మాట్లాడతాడు, పోయిరా. శ్రీరామ్, సిగ్గుపడతలేదురా? పోయి మాట్లాడరాపో. సిగ్గుపడతలేదండి. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇతనే నా కాబోయే శ్రీవారు. ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. మీకు రీల్స్ చేయడం అంటే ఇష్టమా? బాయ్ ఫ్రెండ్స్, నేను మీతో మళ్ళీ మాట్లాడతా. ఇష్టమని కాదు, ఇంట్లో ఖాళీగా ఉంటాను కదా, టైం పాస్ కాక ఏదో ఒకటి చేస్తూ ఉంటా. అవునా? ఇంకా మీకు ఏమేమంటే ఇష్టం? నా ఇష్టాలు చెప్తే మీ మీషోలు, మింత్రా షాపింగ్ యాప్స్ సరే పోవు.
అబ్బో ఓ సరే సరే. చూడండి, నా బాబుకి నేను తప్ప ఇంకెవరూ లేరు. మీరు నన్ను పెళ్లి చేసుకుంటే నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఏంటి ప్రామిసా? కొంపదీసి ఇల్లరికం రమ్మంటావు ఏంటి? చిచి, అదేం కాదు. మా బాబు కష్ట సుఖాలు చూడడానికి నేను తప్ప ఇంకెవరూ లేరు. కనీసం వారానికి ఒక్కసారైనా వచ్చి చూసేద్దాం. సరే నీ ఇష్టం, కానీ మా అమ్మ నాన్నని మాత్రం మీ అమ్మ బాబు లెక్క చూసుకోవాలి, సరేనా? మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. అయ్యో సారీ. ఇప్పటి నుండి మా అమ్మను మీ అమ్మలా చూసుకో. మీ అమ్మ బతికుంటే ఎలా చూసుకునేదానివో మా అమ్మను అలా చూసుకో. నీకు అమ్మలేని లోటు అనేది తీరుతుంది కదా. ఒక్క నిమిషం. చెప్పవే. సరే. ఎవరు ఫోన్లో? నా ఫ్రెండ్. మీషో యాన్యువల్ డే ఉందంట, ఆఫర్స్ ఉన్నాయి, షాపింగ్ చేయమని అంటుంది. మన పెళ్లి షాపింగ్ కూడా అందులోనేనా? బుజ్జి బుజ్జి, ఆఫీస్కు టైం అవుతుంది. లంచ్ బాక్స్ రెడీ చేసినావా లేదా? బుజ్జి పిలుస్తా వాళ్ళకి. అది బుజ్జి బుజ్జి, హాయ్. ఎందుకు ఎడుతున్నావే? మీ బాబు గుర్తొచ్చిందా? రేపు పోయి చూసేత్తులే. ఓ బాక్స్ పెట్టుకో. లక్ష్మి, లక్ష్మి, బుజ్జి, బుజ్జి, నేను కాపీ పెట్టామా? తల్లి వస్తున్నది, అట్లే ఆ టాబ్లెట్ కూడా తీసుకురా. ఏమైంది? పొద్దుగాల అనగలేసి పను పోయిన పని అయిందా? ఎక్కడైంది? టేబుల్ అమ్మడు వాడు దొంగపడ కొడుకు. ఇక నువ్వు గిట్లనే తిరుక్కుంటుండు. వాడు మనకి ఇచ్చింది లేదు, మనం పోగు పోసింది లేదు. శ్రీరామ్ ఇంకా ఆఫీసుకోలే? అన్న వెళ్తున్నా, టిఫిన్ బాక్స్ రెడీ చేయలేదు. కొంచెం కాపీ అయితే పెట్టియమన్నా చెప్పనా? సరే అమ్మా. బుజ్జి ఫోన్ రింగ్ అవుతుందిగా, చూడు. అమ్మ నాన్నకు కాఫీ అట్ట చూడుకో. ఓకే బాయ్, వెళ్ళొస్తా. బుజ్జి, బుజ్జి, ఆ గోల్డ్ ఇచ్చుకో. నేను ఇస్తాను. ఇగో. ఏమైంది? కొడవ కావుతుంది. ఏమో నాకేం తెలుసు. మీకు దండం పెడతా, ప్లీజ్ నన్ను టార్చర్ చేయకండి. ఇప్పటికే మీకు 1,00,000 దాకా డబ్బులు ఇచ్చిన. నా దగ్గర ఇంకా డబ్బులు లేవు, ప్లీజ్. మీకు దండం పెడతా, నన్ను వదిలేయండి. నన్ను టార్చర్ చేయకండి ప్లీజ్. మీకు దండం పెడతా ప్లీజ్.
పోయి అడుగుపో ఏమైందో తెలుసుకోపోయిందో. సరే మా అడుగుతా. బుజ్జి బుజ్జి ధోని షౌలి ఎత్తలేవా బుజ్జి బుజ్జి ధోనియే చూడు దానికి ఎంత పిలిచినా షౌలి నత్తలేవు. నువ్వురా తీయమని చెప్పుదురా. ఊపిన కాడికి మాసాలు కానీ డోర్ తీయమందురా. బుజ్జి 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 ఏమైందండి? ఇది డోర్ తీస్తలేదు. ఏమో నాకేమంతా. ఆగు, నేను శ్రీరామ్ గారికి ఫోన్ చేస్తా. వద్దు, వాడు ఆఫీస్లో బిజీ ఉంటాడు, వచ్చాక చెప్దాం. ఏమండి, శ్రీరామ్ వచ్చిండు, కొద్దిగా ముచ్చట చెప్పదంట్రా. ఏమొచ్చాడమ్మా, ఏమైంది? అరే శ్రీరామ్, నీకు కొడలకి ఏమైనా గొడవైనాదిరా? అట్లాంటిది ఏం లేదమ్మా. ఎందుకు? పొద్దుట నుంచి రూమ్లోకి వస్తలేదు, తిరుగుతూ వస్తలేదు. నాలుగైదు చూడు. అవునా? నేను పిలుస్తాను. విజయ్ విజయ్ ఏమైంది నీకు? పొద్దున ఫోన్ రాగానే లోపలికి పట్టుకొని పోయిందిరా. మేమిద్దరం ఎంత మొత్తుకున్నా డోర్ తీయలే. బుక్కెడు బుక్కెడు బువ్వ కూడా అడ్డు పెట్టలేదురా. ఏమైంది నీకు? ఏమైంది? మేము ఈ ఇంట్లో ఉండడు దానికి ఇష్టం లేదేమోరా. పాయప్ప, మనం ఈ చెట్ల కిందనో ఏ బస్ స్టాండ్ కన్నా ఉంటే దాని కళ్ళు చల్లబడతాయి. అప్పుడు చూసినావా దానికి నువ్వంటే లెక్కలేదు, నేనంటే లెక్కలేదు. ఏమన్నంటే ఫోను 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 పట్టుకొని ఉంటాడు. చిచి, ఏం మనిషో ఏమో. బుజ్జి ఎక్కడున్నవే? నేను జారి కింద పట్టనే. అబ్బా, కాలుకు దెబ్బ తగిలింది. అరే శ్రీరామ్, ఏడున్నావురా? ఏడు తెచ్చినావురా? అబ్బా, అయ్యో. ఏమైందమ్మా? నేను కింద పడ్డా అన్న సోయి లేకుండా దానికి పోలే ముఖ్యమైందిరా. అబ్బా, మాధవి మాధవి అప్పుడు ఏం చెప్పిందా నీకు? మా అమ్మని మీ అమ్మ లెక్క చూసుకోమని చెప్పిందా లేదా? ఏదో పాపం పోనీలే అని ఊపున కొద్దీ నా నెత్తి మీద ఎక్కి కూర్చుంటాను. నువ్వు ఒక్క క్షణం నా ఇంట్లో ఉంటాను వీల్లేదు. నడు పెట్టినాడు. ఏదో శ్రీరామ్, అట్లా చేసావేంటి? మీకు తెలియదు నాన్న, అవ్వుకో. అమ్మ అడ్డం పడితే అచ్చి లేవట్టలేదు. అది ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు.
బుజ్జి ఎప్పుడు వచ్చింది? బుజ్జి ఎప్పుడు వచ్చినావురా? బాబు బాబు ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందిరా? చెప్పు. కూర్చొని చెప్పు. ఏమైందిరా? చెప్పు. ఏమైంది? ఏం చెప్పు. చెప్తారా? ఎవరు? నమస్తే. బాగున్నారా? అల్లుడు బుజ్జి మా ఇంటికి వచ్చింది. ఏం మాట్లాడతలేదు. ఇవాళ కొట్టినావా? ఏం చెప్పమంటావు మామ? నాన్నని చక్కగా చూసుకుంటలేదు, అమ్మని మంచిగా చూసుకుంటలేదు. అల్లుడు నీకు విడాకులు ఇస్తా అంటుండు. నువ్వు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? ఎవరు వారు? నువ్వు తలకాయ కిందకేసుడు కాదు, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? బాబు అది 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 కాదు, ఏందో చెప్పు. బాబు నా ఫ్రెండ్ వాట్సాప్లో ఒక లింక్ పంపింది, దాన్ని క్లిక్ చేసిన నా ఫోన్ మొత్తం హ్యాక్ చేసిర్రు. నా ఫోటోలన్నీ మార్ఫింగ్ చేసి నన్ను పైసలు అడుగుతుండ్రు. ఇప్పటి వరకు 1,00,000 రూపాయలు పంపిన బాబు, ఇంకా పైసలు ఇవ్వమని అడుగుతుండ్రు. పైసలు పంపించకపోతే నా ఫోటోలన్నీ మన చుట్టాలందరికీ పంపిస్తారట. నన్ను బ్లాక్మెయిల్ చేస్తుండ్రు. వచ్చి పీసదానా, ఈ విషయం మీద ముందే చెప్పుంటే ఇంత జరిగి ఉండేది కాదు కదా. సరే, పోలీసులకు కంప్లైంట్ చేస్తే అంతా వాళ్ళే చూసుకుంటారు. ఇప్పటి నుండి అయినా అడ్డమైన లింకులు క్లిక్ చేసుడు బంద్ చేయి, సరేనా? నమస్కారం అండి, నా పేరు తెలంగాణ జిఎస్ ఆనంద్. వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ లింక్స్ వచ్చే మెసేజ్లను వాటిని మన దగ్గర ఉన్న వాటిని గుర్తించి క్లిక్ చేయండి. వేరే ఏమైనా తెలియని వాటిని క్లిక్ చేస్తే మన జీవితం నట్టడం ఉంటుందని చెప్పి మరి ఈ లీగల్ క్రియేషన్ ద్వారా తెలియజేస్తూ మరి ఇంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వెల్కమ్ టు ఈగల్స్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. అత్తారింట్లో కోడలు మా లఘు చిత్రం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొట్టండి. పక్కన